హాయ్ ఫ్రెండ్స్, 10th తర్వాత డిప్లొమా జాయిన్ అయిన స్టూడెంట్స్ కోసమే ఈ వీడియో అయితే సపరేట్‌గా చేయడం అయితే జరిగింది. అయితే డిప్లొమాలో చాలామందికి ఇప్పటికి జాయిన్ అయినా కూడా కరెక్ట్‌గా ప్రొసీజర్ తెలిసుండదు. అంటే అటెండెన్స్ ఎంతుండాలి? ఏమి ఇంపార్టెన్స్ అని. సో, మనం ఇప్పుడు ఫస్ట్ ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుందాం. అటెండెన్స్ ఎంతుండాలని. చదువుతాను చూడండి. మనకైతే అక్కడ మోస్ట్‌గా అయితే మొత్తం కలిపి 75% అయితే ఉండాలనమాట సెమిస్టర్‌కి అటెండెన్స్. అయితే దీంట్లో కొంచెం ఏముంటుందంటే ఒక 65% 10% వేరియేషన్ ఉంటే కండోనేషన్ అనేది కట్టేదైతే ఉంటుందనమాట. అయితే స్టూడెంట్స్ ఎవరైనా డిప్లొమా వాళ్ళు ఉంటే మాత్రం మెయిన్‌గా చూసుకోండి. మీ అటెండెన్స్ 75% ఉండాలి. సో, ఈ యూనివర్సిటీలో అయితే ఇంకా స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతారనమాట. డిటైన్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్లియర్‌గా చూస్తే క్యాండిడేట్స్ హ్యావింగ్ లెస్ దెన్ 65% అటెండెన్స్ షల్ బి డిటైన్డ్. ఇంకా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ గురించి చూసుకుంటే దాంట్లో కూడా మనకు మినిమమ్ 90% ఆఫ్ అటెండెన్స్ అయితే ఉండాలన్నమాట ట్రైనింగ్‌లో ఆఫ్టర్ 3½ ఇయర్స్ తర్వాత. ఇఫ్ ద స్టూడెంట్స్ ఫెయిల్ టు సెక్యూర్ 90% అటెండెన్స్ డ్యూరింగ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ రీఅపియర్ ఫర్ 6 మంత్స్. అంటే ఒకవేళ 90% అటెండెన్స్ లేదనుకోండి, మళ్ళీ ఇంకో 6 మంత్స్ అక్కడే ట్రైనింగ్ ఉండాల్సి వస్తుందన్నమాట. మన ఓన్ ఖర్చుతో. సో, ఇది చూసారా? నెక్స్ట్‌గా అయితే మనము మినిమమ్ పాస్ మార్క్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే అన్ని సబ్జెక్ట్స్ కలిపి 35% అయితే ఉండాలనమాట. ఇంకా ప్రాక్టికల్స్ గురించి తీసుకుంటే 50% అనే ఉండాలి ఎన్ని ఎగ్జామ్స్‌కి. అండ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్‌లో కూడా అలాగే ఉంటుందనమాట. ఇక ఫస్ట్ ఇయర్‌కైతే మెయిన్‌గా ఇంగ్లీష్, ఇంజినీరింగ్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బీసీఈ అంటే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ప్రోగ్రామింగ్, సీఏ ఉంటాయి. థియరీ సబ్జెక్ట్స్ అయితే. ప్రాక్టికల్స్ తీసుకుంటే ఇంజినీరింగ్ డ్రాయింగ్ ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఇన్ సి ఉంటుంది, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, సీఎఫ్ ల్యాబ్ ఉంటుందన్నమాట. సో, ఇవన్నమాట మొత్తంగా. సో, మీకు వీళ్ళు నచ్చితే షేర్ చేయండి. మరిన్ని డిప్లొమాకు సంబంధించిన ఇంపార్టెంట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థాంక్స్.